హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి. చాలా హార్వెస్ట్ ఉంది ఈ రోజు కూడా. టమాటాలు అయితే గుత్తులు గుత్తులుగా మంచిగా రెడ్ కలర్ లో మంచిగా పండిపోయినాయండి. అవి అయితే 4 కేజీల వరకు ఎక్కువనే వచ్చేటట్టున్నాయి. ఇంచుమించు 4-5 కేజీల వరకు అయితే టమాటాలు వచ్చేటట్టున్నాయి. ఇప్పుడు మళ్ళీ వంకాయలు ఉన్నాయండి. ఇంకా చాలా రకాల అంటే ఉన్న కాడికైతే ఎక్కువ మోతాదుల్లో చాలా రకాలైతే కూరగాయలు ఉన్నాయి. అవన్నీ తెంపేసుకుందాం పదండి. టమాటాలు మంచిగా రెడీ అయినాయండి. ఉన్న కాడికి మొత్తం చెట్టుకు ఎన్ని కాయలైనో అన్ని కాయలైతే ఉన్న కాడికి మొత్తం పండిపోయినాయి. అవి మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత ఘనం వచ్చినాయో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి. టమాటాలు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఇవన్నీ పండిపోయినాయి చూడండి. రెడ్ కలర్ లో సూపర్ వచ్చినాయి చూడండి. ఇది నేనైతే అప్పుడు నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న మొక్కనండి. మంచి హీల్డ్ వచ్చింది అనమాట. ఇది కట్ చేద్దాం. ఇవన్నీ తెంపేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఈ ట్రేలో 4 మొక్కలు నాటుకున్నా. 4 మొక్కలు అయితే బాగా వచ్చినాయి చూడండి. నేను ఈ మొక్క నాటుకునేటప్పుడు మట్టి కొంచెం పాత మట్టి, కొంచెం కొత్త మట్టి, 50% మట్టి, 30% పశువుల ఎరువు, ఒక 20% అయితే నేను వేపపిండి కలుపుకొని ఈ కుండీలో ఫిల్అప్ చేసుకున్నానండి. ఈ పశువుల ఎరువు వేసుకుంటే మొక్కలు అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే నైట్రోజన్ ఉంటుంది కదా పశువుల ఎరువులో. చాలా బాగుస్తాయి అన్నమాట పంట. మనము అదొక్కటే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మొక్క నాటుకున్న తర్వాత ఈ పూత కాత వచ్చే టైంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తుంటానండి నేను. బియ్యం కడిగిన నీళ్లు, మళ్ళీ చెప్పాను నిన్న ఉల్లిపాయ చూపించాను కదండి. ఉల్లిపాయ పొట్టు రసం అంటే వాటర్లో నానబెట్టి 2-3 రోజులు నానబెట్టి లేదా 4-5 రోజులు నానబెట్టి అందులో కొన్ని వాటర్ కలిపి మొక్కలకు పోసుకోవాలండి. ఏదో ఒకటి అయితే ఇస్తూనే ఉండాలి. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఉంటుంది కదండి, అది కూడా మొక్కలకు ఇస్తుండాలి. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సమ్మర్లో అయితే మొత్తం లిక్విడ్లే ఇస్తుండాలన్నమాట. చూసారు కదండి ఒక్క ట్రేలోనే ఎంతగానం పంట వస్తుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బాగా పండిపోయినాయి మంచిగా. మస్తు బరువు అయ్యి ఇట్లా ఒరిగిపోయిందండి చెట్టు. చూడండి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయండి, కట్ చేద్దాం. చూస్తారు కదా, ఒక్క మొక్కకే 2 కేజీల వరకు అయితే టమాటాలు వచ్చినాయి. ఇంకా అన్నిటికీ తెంపితే ఇంకెంత వస్తాయో చూడండి. మొత్తం అయితే తెంపేసుకున్నానండి. ఈ ఒక్కటి కూడా దూరంగా ఉంది, కట్ చేద్దాం. చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో. ఒకటే ఒక టబ్బులో ఇన్ని టమాటాలు వచ్చినాయి చూడండి. సూపర్ వస్తున్నాయి మనకైతే గార్డెన్ లో టమాటాలు. ఒక పెస్ట్ కూడా లేదు చూడండి. ఎంత బాగా ఆరోగ్యంగా సూపర్ ఉన్నాయి అనమాట. చూడండి ఇదిగో ఇందులో నేను నాటుకున్నానని చెప్పాను కదా, 4 మొక్కలు నాటుకున్నా. 4 మొక్కలకి ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ మిగతా అయితే మంచిగా రెడీ అవుతాయి అనమాట. ఇంకో మొక్కకు ఉన్నాయండి, కట్ చేద్దాం రండి. చూడండి ఇక్కడ చిన్న చిన్న టబ్బులో 2 నాటుకున్న మొక్కలు. దీన్ని కూడా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా పంట వస్తుంది కదండి, మళ్ళీ మనము కొంచెం నారన్న పోసుకోవాలి, లేకపోతే నారు తెచ్చి కొత్త నారు తెచ్చినా నాటుకోవాలి. నాటుకుంటే ఇవి అయిపోయే లోపు మళ్ళీ అది స్టార్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడు మన గార్డెన్లో పంట ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకైతే ఉన్న కాడికి అయిపోయినాయండి హీల్డ్. మళ్ళీ చిగుర్లు వస్తాయో లేదో చూడాలి. కట్ చేయనైతే కట్ చేద్దాం ఉన్న కాడికైతే. ఇక్కడ గోరింకలు అయితే మంచిగా కూస్తూనే ఉన్నాయండి. పక్షులు అయితే భలే బాగా వస్తున్నాయి గార్డెన్ లోకి.
అన్ని రకాల పక్షులు వస్తున్నాయి అన్నమాట. పక్షులు నిన్న సాయంత్రం అయితే తేనెటీగలు కూడా బాగా వచ్చినాయి అన్నమాట మన గార్డెన్ లోకి. మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ చాందిని ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా కొంచెం ఎండిపోయినాక ఇవి సీడ్స్ కోసం అయితే రెడీ చేసుకుంటా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ గా టమాటాలు అయితే. చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి. మనము మట్టిలో బలం ఇవ్వాలండి, మొక్కలకి బలం ఇస్తే ఇట్లా వస్తాయి చూడండి. ఎప్పుడే కానీ సాయిల్ మిక్స్ బలంగా ఉండాలి. బలంగా ఉంటే పెస్ట్ కూడా రాదనమాట. పెస్ట్ రాదు, మళ్ళీ హీల్డ్ కూడా మంచిగా వస్తుంది. మనం మట్టి మిశ్రమం మంచిగా కలపకపోతే, అందులో ఎరువులు మంచిగా కలపకపోతే మొక్కలకు కూడా రోగం వస్తుంది అనమాట. ఈజీగా పెస్ట్ అటాక్ అవుతుంది అనమాట. కొంతమంది అడుగుతుంటారు, మా గార్డెన్ లో పంట రాదు, మీ గార్డెన్ లో పంట వస్తుంది, మాకు పెస్ట్ వస్తుంది, మా మొక్కలు హెల్దీగా లేవు అని ఇట్లా పెడుతుంటారు కదా కామెంట్స్. సాయిల్ మిక్స్ మంచిగా ఉండాలండి. సాయిల్ మిక్స్ మంచిగా ఉంటే ఎలాంటి పెస్ట్ అయితే రావు. ఒకవేళ వచ్చినా తట్టుకునే శక్తి వాటికి ఏర్పడుతుంది అనమాట. చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇది కూడా కట్ చేద్దాం. ఎండాకాలం అయితే పొద్దున వాటర్ పోసుకోవాలి. సాయంత్రం పూట ఏ మొక్కకు అవసరం ఉన్నాయో, ఏ మొక్కకు అవసరం లేదో చూసి అయితే పోసుకోవాలండి. పొద్దున సాయంత్రం పోసుకోవాలి ఇంచుమించు అయితే. కొన్ని కుండీలలో మట్టి తేమ ఉంటది, సాయంత్రం పోయకుండా పర్లేదండి. కొన్ని కుండీలలో సాయంత్రం వరకు డ్రై అయిపోతుంది అనమాట మట్టి. అట్లాంటప్పుడు మనము చూసి పోసుకోవాలి ఎండాకాలంలో. చూడండి నేను 4 కేజీలు అన్నా, 5 కేజీల కంటే ఎక్కువనే వచ్చినాయి టమాటాలు. ఇంకా అక్కడ ఉన్నాయండి బెంగళూరు టమాటాలు ఉన్నాయి. ఇంకా ఈడ కూడా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి టమాటాలు అయితే. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఈ ఆకులన్నీ తీసేసుకుంటాను తర్వాత, ఎండిపోయినాయి కదా. ఈ ఆకులు తీసేసుకుంటే మళ్ళీ చిగుర్లు కొన్నిటికి వస్తాయి. చూడండి ఇవి బెంగళూరు టమాటాలు అని చెప్పాను కదా, ఇవైతే సీడ్స్ ఎక్కువ లేవండి. ఈ ఒక్క టమాటాలో 2-3 సీడ్స్ కంటే ఎక్కువ, అంటే ఒక రెండుగా మనం కట్ చేస్తే ఒక 4-5 విత్తనాలు, ఇందులో ఒక 4-5 విత్తనాలు, 10 విత్తనాల కంటే ఎక్కువ లేవండి. అడగడం అయితే చాలా మంది అడుగుతుర్రు ఈ సీడ్స్ ను. నేను పంపిస్తే ఒక 2-3 సీడ్స్ వేసి పంపిస్తాను, అంతకొద్ది ఎక్కువైతే పంపించడానికి కుదరదు. ఎందుకంటే ఒకటే మొక్క నాటుకున్నాము, ఇందులో 4-5 సీడ్స్ కంటే ఎక్కువ, ఒక టమాటాలో 10 సీడ్స్ ఉన్నాయి అంతే. అంటే వీలైన కాడికైతే ఇస్తా, అంటే తక్కువ ఇచ్చిందని అనుకోవద్దు. ఒక 4-5 విత్తనాలు వేసి పంపిస్తా అనమాట. కొంతమంది నేను చెప్తున్నానండి, మొత్తం రెడీ అయినాక, ఇప్పుడు ఎండాకాలం కదండి, ఇంకా వర్షాకాలం వచ్చేలోపు అన్ని సీడ్స్ రెడీ పెట్టుకుందరు. కానీ కొంచెం టైము, ఇవన్నీ రెడీ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. ఇంకొక 20 డేస్ అయితే టైం పడుతుందండి నేను ఇవ్వడానికి. ఇక్కడ కూడా కొత్త చెట్టుకు టమాటాలు రెడీ అయినాయి. ఇక్కడ చూస్తురా, ఇగో టమాటా చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి టమాటాలు ఎంత ఘనం వచ్చినాయో, మస్తు బరువున్నాయండి. ఇవైతే ఇంచుమించు అయితే 5 కేజీలన్నీ ఉన్నాయండి, ఇంకెక్కువనే ఉన్నాయి. అంత బరువు ఉన్నాయి టమాటాలు. చూడండి ఒక 4-5 మొక్కలకే ఇన్ని టమాటాలు వచ్చినాయి అనమాట. ఈ హైబ్రిడ్ టమాటాలు ఎట్లుంటాయంటే ఉండి 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 అన్ని ఒకటేసారి పండ్లు అవుతాయండి, అట్లుంటది అనమాట. తర్వాత కొన్ని చిగుర్లు వచ్చి మళ్ళీ పూత కాత వస్తుంది, కొన్ని ఏమో అట్లనే చనిపోతాయి. చనిపోయినవి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు నాటుకోవాలి మనం. చూడండి ఇన్ని అయితే వచ్చినాయి. మనము ఇప్పటిదాకా టమాటాలు తెంపుకున్నాం కదండి, ఇప్పుడు లాంగ్ వంకాయలు ఉన్నాయి, రౌండ్ వంకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. చాలా ఉన్నాయండి, ఇవి కొత్త రకం వంకాయలు, కొత్త పంట అనమాట. ఇంతకుముందు కూడా చూపించిన, కానీ కొన్ని కొన్ని అయినాయి. ఇప్పుడైతే సెకండ్ క్రాప్ అయితే మంచిగా వచ్చింది చూడండి.
ఇవి రెడీ అయినాయి, కట్ చేద్దాం. నేను చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వంకాయలు అయితే నాటుకున్నానండి. నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్నా ఇవి కూడా. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా నర్సరీ నుంచే తెచ్చుకున్నా. ఇవి కూడా నర్సరీ నుంచే తెచ్చుకొని నాటుకున్న మొక్కలు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనం రౌండ్ వంకాయలు కట్ చేద్దాము, బ్లాక్వి. అవి కూడా నర్సరీ నుంచే. ఖాళీ ముళ్ళొంకాయలు ఒకటి నేను సొంతంగా సీడ్స్ రెడీ చేసి నారు పోసుకొని నాటుకున్నాను అనమాట. ఇంకో మొక్కకు తెంపుకుందాం రండి. చూడండి ఇక్కడ మొక్కలు, ఇక్కడ మొక్కలకి ఎంత బాగా వచ్చినాయో వంకాయలు, గుత్తులు గుత్తులుగా కొత్త మొక్కలు. ఇదేమో రౌండ్ వంకాయ అనమాట, ఇదేమో ముళ్ళొంకాయ. ఈ మూడు అనమాట. ఇక చూడండి మంచిగా వచ్చినాయి చూడండి లాంగ్ వంకాయలు. ఇంకో ఇక్కడ కూడా ఇక చూడండి చాలా వచ్చినాయి. ఇగో ఈ మొక్కకు కూడా ఇక్కడ చూడండి. ఇవన్నీ కట్ చేద్దాం. ఇవన్నీ లేతగా ఉన్నాయి చూడండి. ఒక్క మొక్కకైతే ఇన్ని వచ్చినాయి. ఇంకో మొక్క కట్ చేద్దామండి. ఇవైతే నేనైతే ఒకటి కూడా సీడ్స్ వదిలేయలేదు, లాస్ట్ లో చూస్తానండి సీడ్స్ కి. మాకు నారు దొరుకుతుంది కాబట్టి అంత సీడ్స్ వదిలేయకుండా ఏం పర్వాలేదు అనమాట. చూస్తా లాస్ట్ కి ఏమన్నా పండువారిని ఉంటే సేవ్ చేస్తా. చూడండి లాస్ట్ కంటే క్రాప్ అయిపోయే ముందు సేవ్ చేస్తాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి ఎంత ఘనమైనయో. మస్తు వచ్చినాయండి క్రాపు. ఇది నేను మట్టి కూడా, ఇది మామూలుగా బునాదిలో నుంచి వచ్చిన మట్టిలో ఎరువు కలుపుకొని పెట్టిన, అయినా సరే ఎంత క్రాప్ వచ్చింది చూడండి. ఇది కొనుక్కొచ్చిన మట్టిలో పెట్టినది కాదండి, ఇది మొక్కలకు సాయిల్ దొరుకుతుంది కదా ఎర్రమట్టి, అది కాదనమాట. ఇది నేను మొన్న పక్కకు ఇల్లు కడుతురు కదా, అక్కడ నుంచి కొంచెం మట్టి తెచ్చి కుండీలో పోసుకున్నా, మంచిగా వచ్చింది. ఎరువు వేస్తాం కదా మంచిగా వస్తుంది అనమాట. సూపర్ వస్తున్నాయి వంకాయలు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ మొక్కకు కూడా ఉన్నాయండి. చూడండి కట్ చేద్దాం. గీడ కూడా ఒకటి ఉన్నాయండి. అన్నీ ఒకటేసారి రెడీ అయితే ఇట్లా మంచిగా టక్కున కట్ చేసుకోవచ్చు, ఇట్లా గుత్తి లెక్క.
ఒకటి అవుతుంది, ఒకటి పిందె లెక్క ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది అనమాట హార్వెస్ట్ చేసుకోవడానికి. ఇవి లేతగా ఉన్నాయి, ఈడొక్కటి ఉంది. చూడండి పొడుగు వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి, రౌండ్ వంకాయలు ఉన్నాయి, కట్ చేద్దామండి. ఇక్కడ చూడండి నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఈ వంకాయలు, చూడండి ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ అవే, కట్ చేద్దాం ఇవి. ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దగా అయిపోయిందో. ఇది నేను చూడలేదండి, పెద్దగా అయిపోయింది. ఇది వదిలేస్తా విత్తనాల కోసం. ఇది కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయలు, చూడండి ఎంత ఘనం ఉన్నాయో. విపరీతం వంకాయలు అవుతున్నాయి అనమాట. ఈ ఎండ అయితే బాగా కొడుతుందండి, ఫుల్ ఎండ వస్తుంది. ఇప్పుడు 9 అవుతుంది, కొంచెం లేట్ అయింది హార్వెస్ట్ చేసుకోవడానికి. 8 గంటలకు వచ్చినాము, 9 అవుతుంది, మస్తు ఎండ కొడుతుంది అనమాట. ఈ ఎండలా లైటింగ్కి వీడియో ఎట్లా కనిపిస్తుందో ఏమో తెలియదు. ఎండకు కెమెరా కూడా చూడడానికి రావట్లేదు, అంత ఎండ కొడుతుంది. ఇగో ఇక్కడ చూడండి వంకాయలు, ఇక్కడ చూడండి వంకాయలు అయితే ఎంత బాగున్నాయో. ఇగో ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి ఈ కొమ్మకు, చూస్తారు కదా, గుత్తులు గుత్తులుగా చాలా వచ్చినాయండి వంకాయలు. ఇగో ఇవన్నీ కట్ చేద్దాం. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఈ కొమ్మ, ఈ చెట్టు మంచిగా వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం వంకాయలే, చూస్తురా, చూస్తురా, మొత్తం వంకాయలే, చాలా బాగా వచ్చినాయి చూడండి. చూడండి కనిపిస్తున్నాయి మీకు, మంచిగా కెమెరాలో సూపర్ కనిపించాలి, అందంగా అయినాయి చూడండి. ఇవి మొత్తం కట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది ఒకటి. ఇవి లేత ఉన్నాయి, చేతితో కట్ చేద్దాం. చూడండి చూడండి వంకాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో, సూపర్ వస్తున్నాయి చూడండి, బ్లాక్ వంకాయలు కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి లేత ఉన్నాయండి. చూడండి వంకాయలు అయితే, బ్లాక్ వంకాయలు, లాంగ్ వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. ఇంతటితో అయితే ఈ వంకాయల హార్వెస్ట్ అయితే ఆపేస్తున్నానండి. ఇంకా ముళ్ళొంకాయలు ఉన్నాయి, అవి రేపటి వీడియోలో హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇంతకే అయితే, అంటే ఎక్కువ ఉంటే కూడా వేస్ట్ కదండి. ఇవి
ఇవి హార్వెస్ట్ చేసుకున్నాక ఇంకా 2 డేస్ అయిన తర్వాత అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటా. చూడండి ఇప్పుడైతే నల్ల వంకాయలు, లాంగ్ వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. మనము ఇప్పటి వరకు టమాటాలు మళ్ళీ వంకాయల్లో 2 రకాలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చిక్కుడుకాయ ఉంది, చెట్టు చిక్కుడు కట్ చేద్దామండి. చాలా మంచిగా అయింది చెట్టు చిక్కుడు అయితే. చూడండి ఎంత బాగైందో, విత్తనాలు కూడా మంచిగా పోసుకున్నాయండి. చూడండి మంచిగా ఇగో రెడీ అయ్యింది. ఇలా సీడ్స్ కూడా మంచిగా తినడానికి బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి లోపల ఎంత ఘనమైందో. ఇగో ఇట్లా కట్ చేద్దాం. మొక్క అయితే బలంగా మంచిగా వచ్చింది. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుంటున్నాం. మళ్ళీ పూత వస్తుందో రాదో తెలియదు, ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా. నాకు తెలిసి అయితే వస్తుంది, పూత అయితే రాకుండా ఉండదు. కాకపోతే కొంచెం రాలిపోయినా కొంచెం కాయ అయితే అవుతుంది అనమాట. ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూస్తారా ఎట్లా అయిందో. ఈ కొమ్మలు తర్వాత కట్ చేసుకుంటానండి. లేతది వదిలేసిన, రెడీ అయింది అయితే కట్ చేసుకుంటున్నా. ఇందులో ఇంకో రకం ఇగో చూడండి, ఇక్కడ నేతి బీర కూడా ఉంది మొక్క. కొంచెం జాగ్రత్తగా కట్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేతి బీర ఉంది. ఇక్కడనేమో కాకరకాయలు అనమాట. ఇగో ఇక్కడ చూడండి కొత్త మొక్కకి చిట్టి కాకరకాయలు ఇవి రెడీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది పాలినేషన్ చేయకపోయినా వస్తుంది. ఇక్కడ చూడండి చిట్టిగా ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట, ఇది మేల్ ఫ్లవర్. ఇది మనం పాలినేషన్ చేద్దాం. పాలినేషన్ చేస్తే మంచిగా అవుతుంది. ఇంకా చేయకపోయినా అవుతాయి, పాలినేషన్ చేస్తే ఇంకా బాగా అవుతుంది అనమాట. ఇక చూస్తారు కదా ఇక్కడ చిన్నగా ఫీమేల్, చూడండి ఇది మేలు. ఇది పాలినేషన్ చేద్దాం. ఇట్లా దీనిపైన పుప్పొడి అని ఇట్లా పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ఇగో దీనిపైన పడాలన్నమాట. అంతే ఇగో ఎల్లో కలర్ ఇట్లా పడుతుంది కదా, పడేసరికి ఇది పాలినేట్ అవుతుంది అనమాట. ఈ కాయ మంచిగా వస్తుంది. చూస్తారు కదా అట్లా. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా, అందుకే చూపిస్తున్నానండి. అంటే ఈ కాకరకాయ పాలినేషన్ చేయకుండా వస్తుంది. ఇగో చూడండి ఒక్కొక్కసారి పాలినేషన్ చేయకుంటే ఇగో ఇట్లా అయిపోతాయి పిందెలు. అందు గురించి మనం పాలినేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ టైం ఉండదు అనమాట. ఎప్పుడు చేయకపోయినా వస్తాయి, చేస్తే ఇంకా బెటర్ అనమాట. ఇప్పుడు ఈ చెట్టు చిక్కుడు కట్ చేసుకున్నాం కదండి. ఇంకొక దగ్గర కూడా ఉంది చెట్టు చిక్కుడు, అది వేరే రకం చెట్టు చిక్కుడు ఉంది. ఇంకా తీగ చిక్కుడు కూడా ఉంది, కట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి ఇక్కడ చెట్టు చిక్కుడు ఇంకో రకం, చిట్టి రకం ఇది. వామ్మో ఇప్పుడే స్టార్టింగ్ లోనే ఇంత ఎండలు ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ మేలో ఇంకెంత ఎండలు వస్తాయేమో. మనం హార్వెస్ట్ చేసుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది.
సాయంత్రం కూడా ఎండనే ఉంటుంది. 4:30 వరకు అయితే ఎండనే ఉంటుందండి ఎండాకాలంలో. పైన షేడ్ నెట్ ఉంటే ఏం కాదు, షేడ్ నెట్ లేదు కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది అనమాట మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు. ఇది కట్ చేద్దాం ఇట్లనే, ఇది కూడా ఇట్లే కట్ చేద్దాం. దీనికి పూత ఉంది, దీనికి లేదు. ఇది లేతగా ఉందండి, వదిలేద్దాం. ఇంకా తీగ చిక్కుడు ఉంది, కట్ చేసుకుందాం రండి. తీగ చిక్కుడు అక్కడ ఉంది కొంచెం, రండి. ఈ సపోటా మొక్క ఉంది కదా, ఈ చెట్టు ఈ డ్రమ్ములో ఈ పెద్ద సపోటా మొక్క ఉంది కదా, సపోటా మొక్క సైడ్ లా ఈ డ్రమ్ము పక్కల ఈ మొక్క మొలిచిందండి. ఎప్పుడైనా కానీ ఎట్లా మొలుస్తుందో ఏమో, ఈ మంచిగా ఈ చిక్కుడు చెట్టు అయితే ఇదే రకం ఇదే చిక్కుడు మొక్క అయితే మొలుస్తుందండి. మంచిగా రెడీ అయింది చూడండి చిక్కుడుగా, తీగ చిక్కుడు. దీంట్లో విత్తనాలు అయితే నేను 2-3 మంచిగా ఇట్లా గుత్తులు అయినాయి, తీసి పెట్టిన. ఎండిపోయింది అనమాట నేను కట్ చేయక. ఇక చూడండి మంచిగా అయింది, కట్ చేద్దాం ఇది. ఇక్కడ చూడండి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇట్లనే కట్ చేద్దాం. ఇట్లా కట్ చేస్తే మళ్ళా చిగుర్లు వస్తాయి. పూత లేదు కాబట్టి కట్ చేద్దాం. ఇది ర్యాండమ్గా అదంతలో అదే పడి మొలిచిన మొక్క అనమాట, నేను పెట్టింది కాదండి. మంచిగా అయింది చూడండి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తారు కదా, చూపి. మంచిగా లావుగా అయింది. విత్తనాలు కూడా మంచిగా ఉంది. ఇట్లా కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇట్లా విత్తనాలు వస్తాయి. ఇక్కడ చిక్కుడు చెట్టు చూడండి ఎంత బాగా వస్తుందో పూత. ఇది 365 రోజుల చిక్కుడు అనమాట. చూడండి మంచిగా వస్తుంది పూత. పిందెలు కూడా అయినాయి చూడండి. ఇక్కడ పిందెలు కూడా రెడీ అయినాయి. ఇంకో మొక్క ఉందండి అక్కడ సైడ్ 365 రోజుల చిక్కుడు, అది కూడా కట్ చేద్దాం రండి. ఇప్పుడు కట్ చేసుకున్న లాంటిదే ఉంది, కట్ చేద్దాం. చూడండి ఇక్కడ తీగ చిక్కుడు అయితే మస్తు అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఇవంతా కాయనే, ఇక్కడ వరకు అయింది చూడండి. ఇదంతా చిక్కుడు చెట్టు కాయ సూపర్ వచ్చింది చూడండి. ఇదంతా కట్ చేద్దాం. ఇక్కడ ఎండిపోయింది చూడండి, ఎండిపోయినాయి కూడా రెడీ అయినాయి విత్తనాలకి. చూడండి తీగ చిక్కుడు అయితే ఇంత వచ్చింది. చెట్టు చిక్కుడు 2 రకాలు వచ్చింది. తీగ చిక్కుడు కూడా 2 మొక్కలు కట్ చేసుకున్నాము. ఇక్కడ
మనము ఇప్పటి వరకు చెట్టు చిక్కుడు కట్ చేసుకున్నాం కదండి. మళ్ళీ ఒక రకం తీగ చిక్కుడు కట్ చేసుకున్నాం కదా, అంటే 365 రోజుల తీగ చిక్కుడు కట్ చేసుకున్నాం కదా. ఇది కూడా అనండి గుజరాతీ చిక్కుడు. ఇది కూడా ఆల్ టైమ్ చిక్కుడు అనమాట. 365 రోజులు అయితే వస్తుంది. ఇది కూడా రెడీ అయింది చూడండి. విత్తనాలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇదైతే చూడండి ఎంత బాగుందో. విత్తనాలు పోసుకొని నిండుగా మంచిగా ఉంది చూడండి. ఇగో ఇక్కడ కూడా కట్ చేద్దాం. పై వరకు వెళ్ళిపోయింది మొక్క. ఇది కొంచెం లేతగా ఉంది ఉండని. ఇది లేతగా ఉందండి, వదిలేద్దాం. చూడండి చిక్కుడుగా ఇంకేం అది లేత ఉంది. ఇది కూడా లేత ఉందండి. ఇంకో కొంచెం ఉండని. చూడండి చిక్కుడుగాయ మంచిగా వచ్చింది చూడండి. మొత్తంలో చిక్కుడుగాయ అయితే ఇంత వచ్చింది చూడండి. చూస్తారు కదా, ఇంట్లో కేజీ వరకు ఉంది ఇంచుమించు. అందులో కూడా కేజీ వరకు అయితే వచ్చిందండి. ఇంచుమించు 2 కేజీల చిక్కుడుగాయ అయితే వచ్చింది మన గార్డెన్లో. చూస్తారు కదా ఎంత ఘనం వచ్చిందో. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫ్రెష్ కూరగాయలు అనమాట. మనకైతే 2 రోజులకు ఒకసారి అయితే హార్వెస్ట్ అయితే వస్తూనే ఉందండి. సూపర్ వస్తుంది. చూడండి టమాటాలు అయితే ఎంత ఘనం వచ్చినాయో చూస్తారు కదా. 5 కేజీల టమాటాల కంటే ఎక్కువనే ఉన్నాయండి. ఇవి చాలా ఉన్నాయి టమాటాలు. మళ్ళీ ఇది తీగ చిక్కుడు, ఇదేమో చెట్టు చిక్కుడు. ఇవి పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు, ఇవేమో బ్లాక్ వంకాయలు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి కూడా 2 కేజెస్ వరకు ఉన్నాయి. ఇవి కూడా 2 కేజెస్ వరకు అయితే ఉన్నాయండి. ఎంత ఆరోగ్యమైన పంటనో చూడండి. మన గార్డెన్ లో సూపర్ వస్తుంది అనమాట. ఇదండి ఈరోజు మన గార్డెన్ లో వచ్చిన స్వచ్ఛమైన ఆర్గానిక్ కూరగాయలు. సరే కదండి, కూరగాయలు అయితే మన గార్డెన్ లో ఎంత బాగా వస్తున్నాయో. ఈ ఎండాకాలంలో కూడా ఈ చిక్కుడుగాయ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు కొత్తగా నాటుకున్న మొక్కలకు కూడా పూత అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే పిందెలు పడుతున్నాయి. అవి కొన్ని పూత రాలిపోయినా కొంచెమన్నా వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇంతే. టమాటాలు ఎంత బాగా వచ్చినాయో చూసిండ్రు కదా. టమాటాలు, బ్లాక్ వంకాయలు, లాంగ్ వంకాయలు, చెట్టు చిక్కుడు, తీగ చిక్కుడు అయితే 2 రకాలు అనమాట. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.